వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ ప్రవీణ్. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. జిహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు వ్యాఖ్యలు. హైదరాబాద్లో ముగిసిన శీతాకాల విడిది, ఢిల్లీ పయనమైన రాష్ట్రపతి ముర్ము. ఆస్తి పన్ను చెల్లింపుపై నగరవాసులకు జిహెచ్ఎంసీ అదిరిపోయే శుభవార్త. వరంగల్లో తప్పుడు కేసులు, డిఎస్పీ సహా 3 పోలీసులపై డీజీపీ సస్పెన్షన్ వేటు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిహెచ్ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. డివిజన్ల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఎంసీహెచ్ఆర్డీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ నివేదికను బహిర్గతం చేయలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. చట్టపరిధిలోనే డీలిమిటేషన్ నోటిఫికేషన్ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది ఇటీవల కోర్టుకు వివరించారు. సమాచారం ఇప్పటికే వెబ్సైట్లో ఉంచామని, ఇప్పటి వరకు అందిన 3100 అభ్యంతరాలను పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల శీతాకాల విడిది సోమవారంతో ముగిసింది. ఈ సాయంత్రం హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఆమె ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ బి శివధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నత స్థాయి సివిల్, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రయాణం సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి హకీంపేట ఎయిర్ బేస్ వరకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి పలుచోట్ల ట్రాఫిక్ను మళ్లించారు. శీతాకాలం విడిది కోసం డిసెంబర్ 17న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 19న రామోజీ ఫిలిం సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్పర్సన్ల జాతీయ సదస్సును ప్రారంభించారు. 20న బ్రహ్మకుమారిల శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవ సభలో ప్రసంగించారు. 21న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ విందును ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడం ఆనవాయితీ. ఈ సమయంలో రాష్ట్రపతి నిలయం నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. 1860లో నిర్మించిన ఈ భవనం 1948లో హైదరాబాద్, భారత్లో విలీనమైన తర్వాత రాష్ట్రపతి విడిది కేంద్రంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్నుకు సంబంధించి సోమవారం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపులపై వన్ టైం స్కీమ్ను ప్రవేశపెట్టింది. బకాయిలను ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 90% వరకు రాయితీ పొందవచ్చని నగరవాసులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తుల పెండింగ్ బకాయిలపై ఈ రాయితీ ఇవ్వబడుతుంది. వినియోగదారులు కేవలం ఆస్తి పన్నులో వడ్డీని 10% చెల్లిస్తే సరిపోతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆస్తులకు ఈ రాయితీ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించిన విషయం తెలిసిందే. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలకు కూడా ఈ ప్రత్యేక రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ ద్వారా ప్రజలపై భారం తగ్గడంతో పాటు జీహెచ్ఎంసీకి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వరంగల్లో తప్పుడు కేసులు బనాయించి అమాయకులను వేధించిన ఆరోపణలపై 3 పోలీసు అధికారులపై తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన వారిలో అప్పటి ఏసీపీ, ప్రస్తుత డిఎస్పీ, ఓ ఇన్స్పెక్టర్, ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. గతంలో వరంగల్ ఏసీపీగా పనిచేసి ప్రస్తుతం ములుగు సైబర్ క్రైమ్ డిఎస్పీగా ఉన్న నందిరామ్ నాయక్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి గోపిరెడ్డి, పరకాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ విఠల్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది వ్యక్తిగత కక్షతో ఓ ఇంటిపై దాడి, దోపిడీ జరిగిందంటూ ఓ వ్యక్తిపై మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఆ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని బాధితుడు ఆధారాలతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.
దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఓ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో దీనిపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో సుమారు 10 నుంచి 15 వరకు తప్పుడు కేసులు నమోదు చేసి పలువురిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు తేలింది. విచారణ అధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా డీజీపీ శివధర్ రెడ్డి ఈ 3 అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.